ఇక్కడ నేను చందమామ బిస్కెట్‌లు చేశానండి ఇంట్లోనే 3 ఇంగ్రీడియెంట్స్ తోటి. నేను ఇక్కడ ఒక కప్పు మైదాకి హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నానండి. నెయ్యికి మళ్ళా 3 స్పూన్లు అంటే పావు కప్పు అనుకోండి. పావు కప్పు షుగర్ తీసుకున్నాను. అది మిక్సీ పట్టేసుకున్నాను. షుగర్ పౌడర్ తీసుకొని అందులో మనం హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాం కదండీ! నెయ్యిలో కొంచెం సగము అంటే పావు కప్పు నెయ్యేసుకొని ఇట్లా షుగర్ పౌడర్‌ని మొత్తం కరిగేట్టుగా మంచిగా మిక్స్ జేసుకోవాలి. ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఒక 2, 3 మినిట్స్ మంచిగా స్పీడ్‌గా కలిపాక అందులో మనం కప్పు మైదా అని చెప్పా కదా! ఆ మైదా యేసుకొని మంచిగా మిక్స్ జేయాలి. ఒకసారి చేతితోటి మిక్స్ చేసుకున్నాక అందులో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మరీ చపాతీ పిండిలాగా మెత్తగా గాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా మంచిగా కలుపుకోవాలి ముద్దని. వాటర్ యాడ్ చేయొద్దు ఇందులో. వాటర్ యాడ్ చేస్తే అది స్ప్రెడ్ అయిపోద్ది. మనం చందమామ బిస్కెట్‌ల కాకుండా మనం పెట్టిన చందమామ బిస్కెట్‌లు వేడయ్యే కొద్దీ స్ప్రెడ్ అయిపోద్దన్నట్టు. అట్లా కాకుండా అట్లా పెట్టేసుకోండి. ఒక గిన్నె పెట్టుకొని కొద్దిసేపు హీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ మీరు ఇది చేసేలోపు. పిండి కలిపి పక్కన పెట్టేసి అందులో పిండి కొంచెం నానుతది. ఇది హీట్ చేసుకోండి గిన్నె. హీట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పిండి నానినాక దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా చపాతీ పీఠం మీద కానీ ఎక్కడైనా ఇట్లా మనం చేతితోటి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు. కొంచెం మందంగానే చేసుకోవాలి. చేసుకొని ఈ సైడ్స్ కూడా పగలకుండా ఈవెన్‌గా అనుకొని మధ్యలో కరెక్ట్ షేప్ వచ్చేటట్టు హాఫ్‌గా ఒక లైన్ పెట్టుకోండి చాక్ తోటి. అలా లైన్ పెట్టుకున్నాక మీ ఇంట్లో ఏదైనా బాటిల్ క్యాప్ గానీ, ఏదైనా చిన్నపాటి గిన్నె తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా అట్లా కట్ చేసుకోండి. అట్లా కట్ చేసుకుంటా ఉంటే మనకు చందమామ షేప్‌లో వస్తాయి. అట్లా ఒక్కొక్కటి కట్ చేసుకొని అట్లా మనం ఏదైతే హీట్ చేసి పెట్టుకున్నాం కదా! అందులో పెట్టాలి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్‌కి కొంచెం గీ రాసి అందులో పెట్టండి. డైరెక్ట్ పెట్టకండి గిన్నె ప్లేట్ మీద. కొంచెం నెయ్యి గానీ, లేకుంటే బటర్ గానీ, ఆయిల్ గానీ మీ ఇష్టం ఏది అందుబాటులో ఉంటే అది రాయండి కింద. అడుగు రాసినంక తర్వాత వాటిపైన ఇవి ఒక లైన్‌గా పేర్చుకోండి మంచిగా. మంచిగా హీట్ అవుతాయి. ఇవి ఒక 20 మినిట్స్ పడుతది. మనకి ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఏందంటే గ్యాస్ మీద పెట్టడం అంతే. చేయడం ఈజీగానే కానీ గ్యాస్ మీద అది కుక్ అయ్యేసరికి టైం పడుతది అంతే. ఇలా చేసుకున్నాక నేను లాస్ట్‌కి పిండి ఉంటే వాటిని రౌండ్‌గా కూడా చేసి పెట్టానండి. ఇక మళ్ళీ వాటిని చందమామ లెక్కగా రావు కదా అన్నట్టు అట్లా రౌండ్‌గా చేసి పెట్టా. ఇలా చేసిందాన్ని మనం ఇంతకుముందు వేడి చేసిన గిన్నెలో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టండి. ఎందుకంటే మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టాం కాబట్టి అది చుట్టు పెడతా ఉంటే తగులుతది. వేడి తగులుతది చేతికి. పెట్టేసి ఒక 20 మినిట్స్ వెయిట్ చేసుకుంటే అంతేనండి. ఒకసారి కొంచెం తీసి చూడండి. కింద బ్రౌన్ కలర్‌లో వచ్చిందంటే తీసేసుకోండి. ఇంతే అండి చందమామలు. ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఒక 5 మినిట్స్‌లో ఇవన్నీ కంప్లీట్ చేసేసారండి. అంత బాగున్నాయి. వాళ్ళకి టేస్ట్ బాగా నచ్చినాయి. ఈ ప్రాసెస్ మొత్తం స్విమ్‌లోనే చేసుకోవాలండి. చల్లారినాక ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే అంతేనండి బిస్కెట్స్ తినేయొచ్చు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.